మరి సుశీలకి పూర్వజన్మ జ్ఞాపకం రావడంతో దత్తాత్రేయ లింగం ఇదిగో ఆదికేశవుడు మొదట దీన్ని స్థాపించాడు. ఇది గదాధర లింగం, దీన్ని భృగుకేశవుడని, వామనకేశవుడని, ఇవి నారాయణ లింగాలు. వీటికి యజ్ఞవరాహ కేశవులని పేరు. వీటికే నరసింహలింగం అని, గోపీ గోవింద లింగాలని పేరు. ఈ నరసింహని అనుగ్రహంతోనే ప్రహ్లాదుడు ఇంద్రపదవి పొందాడు. ఈ కచ్చవినాయకుడిని శేషమాధవుడు అంటాడు. ఇదే శంఖమాధవ లింగం. ఇక్కడ శంఖుడనే రాక్షసుడు చంపబడ్డాడు. ఇది సరస్వతీ నది ప్రవాహం. ఇది పరబ్రహ్మ. ఇక్కడ సరస్వతి, గంగా నది సంగమిస్తాయి. ఈయన బిందుమాధవుడు, సాక్షాత్తు గణపతి. ఇక్కడ స్నానం చేస్తే పునర్జన్మ ఉండదు. బిందునాథుడు ప్రణవస్వరూపుడు. ఈమె మంగళగౌరి. ఇది గవస్తేశ్వర లింగం. దీనికి మయూఖాదిత్యుడని పేరు. మృకండుని కుమారుడు మార్కండేయుడు స్థాపించిన మార్కండేయ లింగం ఇది కిరణేశ్వర లింగము. ఇది దౌదపాపేశ్వర లింగము. ఈయన మణిప్రదీప నాగుడు. ఇది కపిలేశ్వర లింగం. కూతులకు కూడా మోక్షాన్ని ఇస్తుంది. ఇది ప్రియవ్రాతేశ్వర లింగం. ఈయన కాలరాజు, కలికాలపు పాపాలన్నీ పోగొడతాడు. ఇది దివ్య మందాకిని నది. ఇది రత్నేశ్వర లింగం. ఇదే కృత్తివాసలింగం. ఇదే ఓంకారేశ్వర లింగం, శివుని కన్ను వంటిది. ఇది గోకర్ణేశ్వర లింగం, శివుని చెవుల వంటిది. ఈ రెండు లింగాలు విశ్వేశ్వని చేతులు. ధర్మేశ, మణికర్ణేశులు విశ్వేశుని హస్తాలు. కాళేశ్వర, కపర్దేశ్వర లింగాలు ఈయన పాదాలు. జ్యేష్ఠేశ్వరుడు ఆయన పిరుదు, మధ్యేశ్వరుడు ఆయన నాభి. శృతీశ్వర లింగము. శివ జటాజూటం చంద్రేశుడు ఆయన హృదయం. వీరేశ్వరుడు ఆత్మ. ఆయన లింగమే కేదారేశ్వరుడు. ఇక్కడున్న కోటానుకోట్ల లింగాలు ఆయన గోళ్ళు, రోమాలు, ఆభరణాలు. విశ్వేశ్వరుని దక్షిణహస్తం మోక్షదాయిని. భగవతి దుర్గాదేవి పితృలింగం. ఈమె చిత్రఘంటేశ్వరి. ఇది ఘంటాకర్ణుని మడుగు. ఈ విశాలాక్షి లలితా గౌరీ స్వరూపురాలు. ఇతను అవినాశుడు. ఇది ధర్మకూపం. ఈమె విశ్వభుజాదేవి, లోకాల నేలే చల్లని తల్లి. ఈమె బందీ మహాదేవి, త్రైలోక్య వందిత. ఇది దశాశ్వమేధ తీర్థం. ఇది ప్రయాగతీర్థం, తీర్థరాజం. ఇదే గంగా కేశవ తీర్థం, మోక్షద్వారం, స్వర్గధామం అంటూ ఆమె ఆ చిత్రంలో కాశీలో ఉన్న సకల దేవతాగణాన్ని, తీర్థాలను చూస్తూ పులకించిపోయింది. జ్ఞానవాపి ప్రశంస. స్కందుడు అగస్త్యునికి జ్ఞానవాపి ప్రశస్తిని తెలియజేశాడు. కాశీలో మణికర్ణిక ఉత్తమమైన తీర్థం. దాని స్నానం సకల పుణ్యప్రదం. యతీశ్వరులు కూడా మణికర్ణికకు ఒక ముక్తి కోసం వస్తారు. ఇక్కడ స్నానం ముక్తిదాయకం. గంగానది మధ్య నుండి హరిశ్చంద్ర ఘాటు వరకు, గంగానది నుంచి బిందుమాధం వరకు స్వర్గధామం మణికర్ణిక. కళావతి చిత్రాన్ని మాటిమాటికి చూస్తోంది. జ్ఞానవాపిని కాలభైరవుడు నిరంతరం రక్షిస్తూ ఉంటాడు. అష్టమూర్తి అయిన మహాదేవుడు జ్ఞానవాపిలో ఉన్నాడు. ఆయన్ను చూసి సంభ్రమాశ్చర్యాన్ని పొందింది. కళావతి శరీరం కంపించి చిత్రపటం జారి కింద పడింది. మిగతా భాగం మరొకసారి చదువుకుందాం.